మనకు తెలుసు కదా, ఎంత గొప్ప వాళ్ళకైనా పతనం స్టార్ట్ అయ్యేది అహంకారం తలకు ఎక్కినప్పుడే. దానికి ఆఫ్టర్ ఆల్ రాజమౌళి ఏం అతీతుడు కాదు. ఆ మాటకొస్తే రాజమౌళి ఏం పిస్తా కాదు. ఏమైందన్నా? ఏమైంది మాడిపోయింది ఇక్కడ. జస్ట్ టెక్నికాలిటీస్ బాగా తెలిసిన ఒక డైరెక్టర్ అంతే. అదేంటి సార్ అలా మాట్లాడతారు? అంత మాత్రాన తనని తను విశ్వకర్మ లెవెల్లో ఊహించుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో ఎవ్రీ టామ్ అండ్ డిక్ కూడా అద్భుతమైన విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. నవ్వులకు అనుకుంటాం ఏమనుకుంటావు నువ్వు అంటే నా మనసులో ఉన్న మాట తెలిసింది. చెప్పాలంటే ఈ రాజమౌళి లాంటోలను మించిపోయి మరీ చేస్తున్నారు. అంతేగా. ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంటారా, మొన్న చూసాం కదా ఒక పాన్ పరాగ్ సినిమాతో సుకుమార్ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో ఇక్కడ రాజమౌళి తనను తాను పెద్దగా ఊహించుకోవడం మానేసి రియాలిటీలో ఉంటే బెటర్. సో ఇక్కడ రాజమౌళి తనను తాను పెద్దగా ఊహించుకోవడం మానేసి రియాలిటీలో ఉంటే బెటర్. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాజమౌళి తన గురించి ఎక్కువగా ఊహించుకోవడం వల్ల దేవుడు కూడా చాలా చిన్నవాడుగా నాన్ ఎగ్జిస్టింగ్ థింగ్ లా కనబడుతున్నాడు. మరి ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. చెప్పాలంటే ఇది ఇప్పుడున్న జెన్జీ నిబ్బ మనస్తత్వం అన్నమాట. నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సిగ్గు లేదు మీ అందరికీ. ఎందుకంటే దేవుడు అనేవాడు ప్రతి గొట్టంగాడికి కనిపించి ప్రూవ్ చేసుకోడు కాబట్టి. ఆ గొట్టంగాలలో రాజమౌళి కూడా ఉన్నాడు. మరి అరే నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలిపోయిందిరా బాబు. విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాన్ ఏమవుతుందంటావు? నరుకుతారు. నరుకుతారు. అయిపోయి